అంతర్యామినే నమః. గురుర్పితా గురుర్మాతా గురుర్దేవో న సంశయః. మనసా కర్మణా వాచా తస్మై శ్రీ గురవే నమః. జీవిత లక్ష్యమైన శాశ్వతానందాన్ని పొందడానికి ఈ ప్రపంచం సిద్ధంగా ఉంది. ఈ ప్రపంచం మన కోసం ఏర్పడింది. ప్రపంచంలో మనం ఒక భాగం. ఇది మన శరీరం. ఈ శరీరానికి ఒక పేరు ఉంది, ఒక రూపం ఉంది. ఈ శరీరము ప్రపంచం ఏ విధంగా పంచభూతాలతో తయారైందో ఈ శరీరం కూడా పంచభూతాలతోటే తయారైంది. ప్రపంచమేమో పంచభూతాలు ఆకాశం నుండి భూమి వరకు వచ్చాయి. శరీరమేమో భూమి నుండి ఆకాశం వరకు ఉంది. అనగా పైన కనిపిస్తున్న శరీరం అంతా కూడా చర్మము, ఈ అవయవాలన్నీ కూడా భూమికి సంబంధించినవి. లోపలికి వెళ్తే నీరు ఉంది, రక్తము, మలమూత్రాదులు మొదలైనవన్నీ కూడా నీటికి సంబంధించినవి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అగ్ని ఉంది, జఠరాగ్ని. ఎప్పుడు కూడా మన శరీరం 98 డిగ్రీల 4 డిగ్రీల ఫారెన్హీట్ వేడితో ఉంటుంది. అయితే ఈ అగ్ని లోపల ఎప్పుడూ మనకు పనిచేస్తూనే ఉంటుంది. ఇక దాని తరువాత గాలి ఉంది. ఆకాశం, భూమి తరువాత నీరు ఉంది, నీరు తర్వాత అగ్ని ఉంది, అగ్ని తర్వాత గాలి ఉంది. ఈ గాలి ప్రాణవాయువు అంటాం. ఈ గాలి లేకపోతే మనం బతకలేం. అగ్ని తర్వాత గాలి లోపల మనకు ఊపిరితిత్తుల ద్వారా, మనం ముక్కు ద్వారా పీల్చుకొని ఊపిరితిత్తులలో కావలసినంత నిల్వ చేసుకొని ఎక్కువైన దాన్ని మళ్ళీ విడుదల చేస్తాం. ఇలాంటి గాలి మనల్ని బతికిస్తుంది. ఆ గాలి తరువాత లోపల ఉన్నది ఆకాశం ఉంది. బయట అంటే ప్రపంచంలో మనకు కనిపిస్తున్న ఆకాశం ఎంత విశాలమైందో అంత సూక్ష్మ రూపంలో మన హృదయాకాశం, మన హృదయంలో ఈ ఆకాశం ఉంది. దాన్ని దహరాకాశం అంటారు. అలాంటి ఆకాశంతో మొదలుపెట్టి భూమి వరకు పంచభూతాలు వ్యతిరేక దిశలో ఉన్నాయి. ప్రపంచంలో బయటనేమో ఆకాశం నుండి భూమి వరకు ఉంటే మన శరీరమేమో భూమి నుండి ఆకాశం వరకు ఈ 5 భూతాలతో ఈ శరీరం ఏర్పడింది. అయితే ఒక్కొక్క భూతానికి, అంటే భూతం అంటే ఇక్కడ దయ్యమో భూతమో కాకుండా వ్యాప్తి చెందేది భూతం అని పేరు. అలాంటి ఆ 5 పంచభూతాలు, మహాభూతాలు, ఇవి సూక్ష్మభూతాలుగా మన శరీరం ఏర్పడింది. ఈ సూక్ష్మభూతాల గురించి ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్ళాలి. పైన భూభాగం చూద్దాం. ఇవి 10 ఇంద్రియాల వలె ఏర్పడ్డాయి. దశేంద్రియాలు అంటారు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, అలాగే కాళ్ళు, చేతులు, వాక్కు, వాయువు, ఉపస్థ. ఇవి 5 జ్ఞానేంద్రియాలని, 5 కర్మేంద్రియాలని పేరు. ఈ పైన కనిపిస్తుందంతా కూడా ఇప్పటి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇది ఒక హార్డ్వేర్ మాత్రమే. పైన కనిపిస్తున్న శరీరం అంతా కూడా ఒక కంప్యూటర్కి హార్డ్వేర్ లాంటిది. దీనికి లోపల సాఫ్ట్వేర్ ఉంది. అంటే కన్ను చూస్తుంది అంటే మనకు పైన కనిపించే కన్ను ఓన్లీ ఆర్టిఫిషియల్ మాత్రమే. లోపల దానికి సంబంధించిన నాడులు స్పందించటం వల్ల మన కనురెప్పలు కొట్టుకోవడం దగ్గర నుండి, మనం శ్వాస పీల్చుకోవడం దగ్గర నుంచి సకల పనులు ఆ సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహిస్తున్నాం. ఆ సాఫ్ట్వేర్ కూడా కాకుండా లోపల ఇంకొకటి పాస్వర్డ్ అనో లేకపోతే ఏదో ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ వల్ల, అంటే ఆ సూక్ష్మమైన ప్రాణం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రాణం వల్లనే ఇవన్నీ, ఈ శరీరం అంతా పనిచేస్తుంది. ఎప్పుడైతే శరీరంలో ప్రాణం లేకుండా అవుతుందో అప్పుడు దాన్ని జడం అంటారు. జడం అంటే కదలనిది అని అర్థం. చైతన్యం అంటే కదిలేది అని అర్థం. మనమంతా ఇప్పుడు చైతన్యంతో ఉన్నాం, కదులుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఈ 10 ఇంద్రియాలకి ఒక ప్రధానమైన ఇంద్రియం ఉంది. దాని పేరు కూడా ఇంద్రియం అనే చెప్పారు. అది మనస్సు అన్నారు.
ఈ మనస్సు అనే ఇంద్రియం ఈ 10 ఇంద్రియాలకి కమాండింగ్గా ఉంది. అది ఏది చెప్తే ఈ 10 అవి చేస్తాయి. మన మనస్సు చెప్తేనే కనురెప్ప ఆడిస్తాం, మాట్లాడతాం, చూస్తాం, నడుస్తాం, వింటాం, తింటాం, పడుకుంటాం. ఇవన్నీ క్రియలన్నీ కూడా ఈ 10 ఇంద్రియాలు చేసే కర్మలన్నీ కూడా మనస్సుకు ముడిపడి ఉన్నాయి. మనస్సు చెప్పినట్టు ఈ 10 ఇంద్రియాలు చేస్తూ ఉంటాయి. కనుక మన శరీరానికి ఈ పై శరీరం కాక లోపల ఒక శరీరం ఉంది. ఈ లోపలి శరీరమైనా పై శరీరమైనా మనస్సుకు ఆధీనపడి ఉన్నాయి. అలాగే మరి ప్రపంచంలో కూడా ఇందాకే అనుకున్నాం, మన శరీరం ఏ విధంగా పంచభూతాలతో ఏర్పడిందో ప్రపంచమంతా కూడా పంచభూతాలతోనే ఏర్పడింది. శరీరానికి మరి మనస్సు ఉన్నట్టే ప్రపంచానికి కూడా ఒకటి ఉండాలి కదా. శరీరానికి పంచభూతాలతో ఏర్పడిన మన శరీరానికి లోపల ఒక మనస్సు ఉండడం వల్ల ఈ శరీరం పనిచేస్తుంది అని అందరికీ అనుభవంలో తెలిసిది. మనం అంటుంటాం, నా మనస్సు బాగలేదు, మనస్సు బాగుండాలంటే ఏం చేయాలి, మనశ్శాంతి కలగటం లేదు. ఎక్కడుంది మనశ్శాంతి? మనస్సు ఎక్కడుందో మొదలు తెలిస్తే దాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నం చేయవచ్చు. మనస్సు అనేది మన శరీరంలో ఎక్కడుంది? ఎక్కడని వెతుకుతాం? చేతిలో ఉందా, కడుపులో ఉందా, మెదడులో ఉందా, కాల్లో ఉందా? ఆ మనస్సు ఉండే ప్రదేశం ఎక్కడ అనేది కూడా తెలుసుకోవాలి మనం. అప్పుడు దానికి మనం ఏ విధంగా శాంతి కలిగింపజేయవచ్చో తెలుస్తుంది. కనుక ఇప్పుడు శరీరానికి ఏ విధంగా మనస్సు పనిచేస్తుందో ప్రపంచానికి కూడా మనస్సు లాంటిది ఒకటి పనిచేస్తుంది. అది ఏది అనే విషయం మనం తరువాత ముందు తెలుసుకుంటాం. ఇప్పుడైతే శరీరం గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. శరీరంతో ఉన్నాం. ఈ శరీరం 10 ఇంద్రియాలు ఉందనుకున్నాం. ఈ ఇంద్రియాలు కూడా ఏ విధంగా పనిచేస్తాయో కూడా ముందు తెలుస్తుంది. మనం ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. సూక్ష్మంలో మోక్షం అంటారు. ఈ సూక్ష్మంలో మోక్షం రావడానికి మనం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. అందరూ మీరు శ్రద్ధగా వింటూ ఉంటే ఒకటి తర్వాత ఒకటి అంటే వదిలిపెట్టకుండా వినడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఈ సాధనను మనం అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆనందం ఎక్కడుంది అంటే నా దగ్గర ఉంది అని అందరం కూడా గుండె మీద చేయి వేసుకొని చెప్పగలుగుతాం. ఆనందం మనం అనుభవించడమే కాదు, ఈ సమాజానికి అంతటి కూడా అందించగలగాలి. మన దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది, ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తాం. నలుగురికి దానం చేయడానికి మంచి బుద్ధి కలవాళ్ళైతే నలుగురికి దానం చేస్తారు, లేదా ఒక పరిశ్రమ పెట్టి అందరికీ పనులు కల్పిస్తారు. ఇంకా గొప్పవాళ్ళైతే అనేక నిర్మాణాలు చేయించి వసతి కల్పించి సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తారు. ఇలాగా మన దగ్గరంటూ ఈ ఆనంద నిధి ఉన్నట్టయితే మనం పంచవలసిన పని లేదు. అనుకోకుండానే అనుకున్న వాళ్ళందరికీ, కావలసిన వాళ్ళందరికీ చేరుతుంది. అలాంటి ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.